వాళ్ళు వస్తున్నారు సార్ డిఎస్పీ సార్ 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 అదే సార్ విజువల్ కొట్టుకో ఇది ఆడేమో అనుకోండి సార్ ఓకే. గుడ్ ఆఫ్టర్నూన్ ఆల్. వద్దిరెడ్డి చంద్రమోహన్ రెడ్డికి ఈయన మన అనంతపురం 1 టౌన్ లిమిట్స్లో భవానీ నగర్లో నివాసం ఉంటారు. ఈయన మన రైల్వే స్టేషన్ రోడ్లో ఒక ఎలక్ట్రికల్ షాప్ నిర్వహిస్తూ ఉంటారు. వీరికి భవానీ నగర్లో 7 సంవత్సరాల క్రితం ఇల్లు కట్టుకున్నారు. అయితే ఒక సంవత్సరం క్రితం దాన్ని కొద్దిగా రెనోవేట్ చేసి ఈ ఇంటీరియర్ వర్క్ చేయడం జరిగింది. ఆ ఇంటీరియర్ వర్క్ చేసినప్పుడు ఏదైతే ముద్దాయి ఉన్నాడో షేక్ ఫీర్ అనే అతను ఎలియాస్ షారుఖ్ ఇతను కూడా ఆ ఇంటీరియర్ వర్క్కి అటెండ్ అయ్యాడు సంవత్సరం క్రితం. తర్వాత మళ్ళీ అదే ఇంట్లో ఒక 2 నెలల క్రితం బెడ్రూమ్లో వార్డ్రోబ్లో సీక్రెట్ అల్మరా కూడా చేపించాలని ఏదైతే ఈ షారుఖ్ అనే అతన్నే మళ్ళీ పిలిపించినప్పుడు ఇతను ఆ వర్క్ కూడా చేశాడు 2 నెలల క్రితం. అయితే ఈ వద్దిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి వీరి భార్య లతారెడ్డి గారు కూడా రోజు కూడా ఉదయం 9-9:30 అప్పుడు వాళ్ళు ఎలక్ట్రికల్ షాప్లో తీసుకోవడానికని 9:30 ఇంటికి వెళ్ళిపోయి మధ్యాహ్నం వస్తూ ఉంటారు. అయితే ఇది అదనుగా చూసుకొని ఈ షారుఖ్ అనే అతను నిన్న మధ్యాహ్నం 11 గంటలప్పుడు వెళ్ళి ఎవరు లేని సమయంలో ఆ ఇంటి యొక్క మెయిన్ డోర్ ప్యాడ్లాక్ ఉంటుంది, దాన్నేమో స్క్రూలు ఇప్పేసి బోల్ట్ తీసేశాడు. తర్వాత ఆ పక్కన విండో స్క్రూ డ్రైవర్తో గ్లాస్ బ్రేక్ చేసి లోపలికి పంపించేసి లోపల సెకండ్ లాక్ సైడ్ లాక్ను కూడా తీసేసి డైరెక్ట్గా బెడ్రూమ్కి వెళ్ళిపోయి ఈ వార్డ్రోబ్స్లో ఉన్న సీక్రెట్ అల్మరాలో ఉన్న 30 తులాల బంగారం అలాగే 50,000 క్యాష్ని దొంగతనం చేయడం జరిగింది. మనకి వాళ్ళు ఇంకొచ్చి 3 గంటలప్పుడు చూసుకొని వెంటనే మన పోలీసు వారికి రిపోర్ట్ ఇవ్వగానే మన సిఐ రెడ్డప్ప గారు, అలాగే 4th టౌన్ సిఐ గారు ప్రతాప్ రెడ్డి గారు, అలాగే మన ఏఎస్ఐ సిపి నాగేశ్వర రెడ్డి, రమేష్ గారు, దాస్, మా కానిస్టేబుల్ దాస్, ఆసిఫ్, మహమ్మద్, మురళీధర్ వీళ్ళందరూ కూడా వెంటనే స్విఫ్ట్గా రంగంలో దిగేసి వీళ్ళ మీద కొంచెం అనుమానం ఉంది. అయితే అక్కడ దగ్గరలో ఒక ఇంట్లో సీసీ ఫుటేజ్ గమనిస్తే ఇతను 11 గంటల సమయంలో 2 వీలర్ మీద వైపు రావడం మనకి క్లూ వచ్చింది.